ఆంధ్రప్రదేశ్లో దేవాదాయ శాఖకి సంబంధించి ప్రధానంగా ఎగ్జిక్యూటివ్ జాబ్స్ ఏవైతే ఆఫీసర్ జాబ్స్ ఉన్నాయో ఆ జాబ్స్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవుతుంది. దీనికి సంబంధించి విద్యా అర్హతలు ఏంటి, ఏ విధంగా అప్లై చేసుకోవాలి, టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలియజేస్తాను. కాబట్టి వీడియోని చూసే ప్రతి ఒక్కరూ ఒక చిన్న లైక్ చేయండి. అదేవిధంగా ప్రధానంగా నిన్న ఈ సాయంత్రం ఏదైతే దాడి జరిగిందో మన కాశ్మీర్లో, మన భారతదేశంలో అంతర్భాగమైనటువంటి కాశ్మీర్లో చాలా అంటే చాలా హేయమైనటువంటి చర్య. అది ఉగ్రవాదుల యొక్క పిరికి పంద చర్య. ఆ ఉగ్రవాదులను దయచేసి కుక్కని కాల్చినట్టు కాల్చి చంపండి. వారికి మతానికి, ఇస్లాం మతానికి ఎటువంటి సంబంధం లేదు. వాళ్ళు కేవలం మతం పేరు చెప్పుకొని బతికేటటువంటి కొజ్జాలంజా కొడుకులు. కాబట్టి ఆ విషయాన్ని మీరందరూ గ్రహించండి. నా ప్రియమైన భారతదేశ సోదరులారా, ఇస్లాంకి ఆ కొజ్జాలకు ఎటువంటి సంబంధం లేదు. వాళ్ళు అసలు మనుషులే కాదు నా దృష్టిలో. రైట్ ఫ్రెండ్స్, ఇక ఏదేమైనప్పటికీ కూడా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్దాం. మన ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి దేవాదాయ శాఖలో ప్రధానంగా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జాబ్స్ ఏవైతే రిలీజ్ చేశారు కదా, కాబట్టి ఆ జాబ్కి సంబంధించి నోటిఫికేషన్ ఏంటి, ఇంతకీ పోస్టులు ఎన్ని ఉన్నాయి, టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే మనము తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము. ఓకేనా? ఈ వీడియోని చూసే ప్రతి ఒక్కరికి వచ్చిన లైక్ చేయండి, ముందు వరకు షేర్ చేయండి. ఓకే, రైట్. ఇక డైరెక్ట్గా మనము టాపిక్లోకి అయితే వెళ్ళేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. మన దేవాదాయ శాఖకి సంబంధించి హానరబుల్ మినిస్టర్ అయినటువంటి ఎండోమెంట్స్ ఆంధ్రప్రదేశ్ వచ్చేసి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు. ఓకేనా, రైట్. అదేవిధంగా కమిషనర్ ఎండోమెంట్స్ వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్ నుంచి రామచంద్ర మోహన్ గారు. అదేవిధంగా సెక్రటరీ రెవెన్యూ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ సంబంధించి ఐఏఎస్ అయినటువంటి శ్రీ వాదవేరు వినయ్ చంద్ గారు. రైట్. ఒక 2 days బ్యాక్ మనకి 18 రకాల నోటిఫికేషన్స్ అనేటటువంటి ఒక ఆర్టికల్తో ఈనాడు పేపర్లో, న్యూస్ పేపర్లో డైలీ పబ్లిషన్ అయితే చేశారు. ఓకేనా? ఇందులో మనకి 18 రకాల నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నాము వివిధ రకాల శాఖలకు సంబంధించి అనేటటువంటి విషయాన్ని ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది. అయితే ఆ యొక్క శాఖల్లోనే ఒక శాఖ అయినటువంటి దేవాదాయ శాఖ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జాబ్స్ అనేటటువంటివి రిలీజ్ చేశారండి. ఓకేనా? దాదాపు 7 పోస్టులు అయితే ఉన్నాయి. మరిన్ని పెరిగేటటువంటి ఛాన్సెస్ కూడా ఉంటాయండి నోటిఫికేషన్ వచ్చే సమయానికల్లా. కాబట్టి అభ్యర్థులు ఈ విషయాన్ని ప్రధానంగా దృష్టిలో ఉంచుకొని, ఓకేనా, డిగ్రీ బేస్, ఇంటర్ బేస్ జాబ్స్ అయితే ఉంటాయి ఇందులో. కాబట్టి అభ్యర్థులు డిగ్రీ మరియు ఇంటర్ విద్యా అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్కరూ నోటిఫికేషన్ రాగానే దీనికి సంబంధించి ఏ విధంగా అప్లై చేసుకోవాలి, టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తాను. శాలరీ కూడా మంచిగానే ఉంటుంది. హాయిగా దేవస్థానంలో ఆ యొక్క పని చేసుకుంటూ హ్యాపీగా జీవితాన్ని అయితే గడపచ్చు. ఓకేనా, రైట్. ఎనీవే, ఏదేమైనప్పటికీ కూడా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జాబ్స్ దేవాదాయ శాఖకి సంబంధించి ప్రజెంట్ 7 అయితే ఉన్నాయండి. ఓకేనా? దీనికి సంబంధించి సిలబస్ ఏ విధంగా ఉంటుంది, దీని యొక్క ప్రొఫార్మా ఏ విధంగా ఉంటుంది, ఆబ్జెక్టివ్ టైప్స్లో క్వశ్చన్స్ అడుగుతారా, లేక సిబిటి విధానంలో ఉంటుందా, ఓకేనా, లేదా పేపర్ పెన్సిల్ టెస్ట్ ఉంటుందా, దానికి సంబంధించి ఏమేమి సిలబస్ చదవాలి అనేటటువంటి విషయాన్ని ప్రధానంగా అభ్యర్థులకు ఉన్నటువంటి సందేహాలు. దీనికి సంబంధించి మేము ఖచ్చితంగా, ఓకేనా, నోటిఫికేషన్ వచ్చే సమయానికల్లా మీకు అప్డేట్ అయితే అందిస్తాను. ప్రధానంగా వచ్చేసి కరెంట్ అఫైర్స్ చూసుకుంటూ ఉండాలండి. ఓకేనా? ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి కరెంట్ అఫైర్స్ కానీ, జీకే కానీ, స్టాండర్డ్ జీకే, అదేవిధంగా ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ 1885 సంబంధించి, అదే 1947 మధ్యలో జరిగినటువంటి అంశాలు, ఓకేనా, వీటన్నిటికి సంబంధించి ప్రధానంగా మనము చదువుకోవాలి. షైన్ ఇండియా ఏదైతే ఉంటుందో ప్రతి మంత్లీ పేపర్ మంత్లీ వచ్చేసి పబ్లిష్ చేస్తూ ఉంటారు బుక్. ఆ బుక్లెట్ తీసుకొని చదువుతూ ఉండండి. ఖచ్చితంగా మనకి యూజ్ అవుతుంది కాంపిటేటివ్ ఎగ్జామ్ పరంగా. ఓకేనా, రైట్. ఇక మిగిలినటువంటి ఇన్ఫర్మేషను, రీజనింగ్ ఉంటుందా, అథమెటిక్స్ ఉంటాయా, వీటన్నిటికి సంబంధించి మనకి అప్డేట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాతే క్లియర్గా తెలుస్తుంది. ఓకేనా, రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. వి విల్ మీట్ నెక్స్ట్ వీడియో మోర్ దెన్ ఇంపార్టెంట్ జాబ్ నోటిఫికేషన్ అప్డేట్స్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి.